సువర్ణ సుందరి 2 అవర్స్ రన్ టైంతో 2018లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పాపం ఏవో కష్టాలు పడి 2023లో థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రన్ టైం స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే కొంచెం గ్రాఫిక్స్ అటు ఇటుగా ఉన్న స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయింది. మళ్ళీ సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. మిగతాదంతా పెద్దగా ఇంప్రెస్ చేయలేని సీన్స్తో వర్క్ అవని హారర్ మరియు అక్కర్లేని ఫస్ట్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్తో వెళ్ళింది. ఓవరాల్గా కొన్ని సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లోనే ఒక అతనికి ఎన్నో ఏళ్ల క్రితం నాటి ఐడియల్ ఒకటి దొరుకుతుంది. అది దొరికిన వెంటనే అతని కుటుంబంతో పాటు అతను కూడా చనిపోతారు. అసలు సువర్ణ సుందరిగా పిలువబడే ఈ ఐడల్ ఏంటి, ఎలా అక్కడికి వచ్చింది, దీని పవర్ ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ కొన్ని సీన్స్ లైక్ హిస్టరీలోకి వెళ్ళేది, ఇంకా సినిమా ఐడల్ కాన్సెప్ట్, అందులోనూ ఐడల్ దృష్టశక్తిగా మారడం అనే రిఫ్రెషింగ్ పాయింట్. పూర్ణ గారు, జయప్రద గారు, కోట శ్రీనివాసరావు గారు, సాక్షి చౌదరి గారు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇంకా ఇంటర్వెల్ టైంలో స్టార్ట్ అయిన లిఫ్ట్ సీన్ తెలుసుకొని ఆకట్టుకుంటాయి. బీజిఎం పర్లేదు, సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గానే ఉంది. సాయి కుమార్ గారు ఎంట్రీ అయినప్పటి నుండి ఒక ఫ్లోలో వెళ్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం మళ్ళీ హీరోయిన్ ఇంట్రొడక్షన్, లవ్ సాంగ్, అక్కర్లేని అండ్ అన్ఇంప్రెసివ్ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఇవి ఫస్ట్ హాఫ్కి బాగా దెబ్బతీశాయి. ఈ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం ఎంగేజింగ్గా తీసుంటే బాగుండేది. ఆ విగ్రహం కోసం స్టార్టింగ్లో డీల్ మాట్లాడుకునే టైంలో వచ్చే చేసింగ్ సీన్ లో క్వాలిటీగా షూట్ చేసినట్టు అనిపించింది. అలాగే ఇచ్చిన ఇంట్రొడక్షన్స్ అంత స్ట్రాంగ్గా అయితే క్యారెక్టర్స్ బిల్డప్ అవ్వలేదు. ఇంపార్టెన్స్ తగ్గి ఈ రోల్స్లో వీళ్ళే అక్కర్లేదు, కొత్త వాళ్ళని పెట్టినా అదే ఇంపాక్ట్ ఉండేదేమో అన్నట్టుగా మారింది. గ్రాఫిక్స్ కూడా క్లైమాక్స్లో క్లియర్గా తెలిసిపోతున్నాయి అంత బాగాలేదని. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఇందులో ఉన్న కాన్సెప్ట్ కోసం, ఇంకొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కోసం ఒకసారి చూస్తారంటే ట్రై చేయండి. గుడ్ సోషల్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ విత్ గ్లిచెస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు ఏదైనా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.